ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు కదా! అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? హలో అందరికీ. ఆషాఢ మాసం అయిపోవస్తుంది. అందరూ గోరింటాకు పెట్టుకున్నారా? లేడీస్‌కి బాగా ఇష్టం కదా! నాకు చాలా ఇష్టం. గోరింటాకు ఓన్లీ బ్యూటీ కోసమే కాదు, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చిన్నప్పుడు వినేదాన్ని ఈ స్టోరీ. గౌరీదేవి చిన్నతనంలో చెలికత్తెలతో ఆడుకుంటూ ఉంటున్నప్పుడు తను మెచ్యూర్ అవుతది. అప్పుడు బ్లడ్ డ్రాప్ నేల మీద పడింది. దాని నుంచి ఒక చెట్టొస్తది. అది చూసి గౌరీదేవి చెలికత్తెలు పర్వతరాజుకు చెప్పగా అక్కడికి వచ్చి అందరు చూస్తారు. చూస్తూ ఉండగానే ఆ మొక్క పెద్దదయింది. తర్వాత పార్వతీదేవి ఆ చెట్టు ఆకు కోస్తది. కోసిన వెంటనే ఆమె చెయ్యి ఎర్రగా అవుతది. అది చూసి పర్వతరాజు ఈ చెట్టు టచ్ చేస్తేనే చేతికి దెబ్బ తగులుతుంది అని అనుకుంటాడు. కానీ అప్పుడు పార్వతీదేవి ఈ చేతికి చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఎర్రదనం అనుకుంటూ ఉంటది. అప్పుడు పర్వతరాజు ఇది స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఉంటది గోరింటాకు అని చెప్తాడు. అసలు గోరింటాకుని ఎలా రెడీ చేస్తారు? గోరింటాకు, మంచిగా నిమ్మకాయ హ్మ్. పంచుతారు గూడా. పంచదార ఏస్తే నల్లగా అవ్వదు. అసలు గోరింటాకు పెట్టుకోవటం వల్ల సీజన్ చేంజ్ అయినప్పుడు వర్షానికి వాటర్‌లో లేడీస్ అన్నది అప్పట్లో బాగా పని చేసేవాళ్ళు గదా! వాటర్‌లో ఇప్పుడు బట్టలు ఉతకడం, అంట్లు కడగటం అట్లా. అలాగా వాటర్‌లో బాగా నానిపోయి వేళ్ళు గోళ్ళ దగ్గర పుచ్చులు, గోరుచుట్లు అట్లా వచ్చాయి. అలా అవ్వకుండా ఉండటానికి గోరింటాకు కూడా పెట్టుకుంటారు. అప్పుడు ఆ పుచ్చులు త్వరగా పోతాయి అని. ఇంకా ఏమన్నా ర్యాషెస్ ఉన్నా కూడా అవి పోతాయి. ప్లస్ బాడీలో హీట్ జనరేట్ చేస్తది గదా! అలా హీట్ ఉన్నప్పుడు మనం ఆకు పెట్టుకుంటే ఆకు పీల్చేస్తది. పీల్చేసి వేడి గూడా బాడీలో తగ్గిస్తది. చిన్నప్పుడు ఆకుని రోట్లో వేసి రుబ్బేవాళ్ళం. అప్పుడు మిక్సీలు అవేం లేవు కదా! అది రుబ్బేసరికే మా మమ్మీ చెయ్యంతా ఎర్రగా అయిపోయేది. మాకు పెట్టకముందే. ఇంక మేము స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నైట్ టైమ్ పెట్టేది. మార్నింగ్ లేచేసరికి బెడ్‌షీట్స్ మొత్తం పూసేవాళ్ళం. ఇంక మార్నింగ్ బెట్టుకుంటే మాత్రం మా మమ్మీకి చుక్కలు కనిపిచ్చేయి. గోరింటాకు పెట్టిన తర్వాత చిన్న డాట్ ఊడిపోయినా సరే దాంట్లో మళ్ళీ ఎళ్లి ఇక్కడ ఊడింది ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు అని చెప్పి విసిగిచ్చేసేవాళ్ళు. ఇప్పుడైతే కోన్స్ వచ్చి డిజైన్స్ వచ్చినాయి గానీ చాలా. అప్పుడైతే దీన్నే మెత్తగా రుబ్బేసి అగ్గిపుల్లతో కూడా డిజైన్స్‌గా పెట్టేవాళ్ళు. ప్లస్ ఇంకా బంతి పువ్వు ఆకులుంటాయి గదా! ఆ ఆకుని అరచేతిలో పెట్టి దానిపైన గోరింటాకు పెట్టేవాళ్ళు. అది డ్రై అయిన తర్వాత తీసేసరికి ఆ ఆకు షేప్ పడిపోయేది. బాగుంది. ఈ చేతికి మా అమ్మ పెట్టింది. డిజైన్ కూడా బాగుంది. ఆ! ఆకుని మెత్తగా చేసుకుంటే పుల్లతో బాగా డిజైన్స్ పెట్టుకోవచ్చు. దీనికి చందమామ చుట్టూ చుక్కలు. ఇదేమో సూర్యకిరణాలు అంటాడు మా డాడీ. కొంచెం పొడవుగా ఉంది. ఇప్పుడున్న ప్రకారం మనం గోరింటాకు తీసుకొచ్చి ఆకుని మిక్సీ ఏసి చేయాలి అంటే టైం సరిపోవట్లేదు కాబట్టి ఈ ఆకుని పౌడర్ చేసి స్టోర్ చేసి కూడా మనం ఇప్పుడు కావాలంటే అక్కడ గోరింటాకు పెట్టుకోవచ్చు. అసలు ఆ ఆకుని పౌడర్‌కి ఎలా చేసుకోవాలంటే నీళ్ళ నీళ్ళతో ఆరబెట్టేసి తర్వాత దాన్ని మిక్సీ బాగా ఎండిన తర్వాత ఆకుని దాన్ని మిక్సీ చేసి తర్వాత మనం గోరింటాకులోకి పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఆ పౌడర్ లో కొంచెం మంచిగా నిమ్మకాయ పంచదార నిమ్మకాయ వేసి కలిపి అంటే ఇప్పుడు గోరింటాకులో పెట్టేసుకోవచ్చు. ఈ కోన్స్ వీటికన్నా ఇది మంచిగా ఉంటుంది. అలానే హెన్న పౌడర్ కింద కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆ పౌడర్ ని హెన్న పౌడర్ కి ఎలా వాడతాము అన్నది నెక్స్ట్ వీడియోలో ఇదంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత కింద దీనికి ఒక చుక్క పెడతారు. ఏం చుక్క? దిష్టి చుక్క. అంటే గోరింటాకు దిష్టి చుక్క, నాకు దిష్టి చుక్క. గోరింటాకి దిష్టి ఇచ్చే మొత్తం పెట్టి ఫైనల్ గా కింద పెట్టేది.
గోరింటాకుకి దిష్టి. ఇంకా గోరింటాకు పెట్టుకున్న తర్వాత, ఆరిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందరము చెయ్యి చూసుకునేవాళ్ళం. ఎవరి చెయ్యి బాగా పండింది అని. ఎందుకంటే అప్పట్లో చెప్పేవాళ్ళు గదా! గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అని. బాగా మెత్తగా వేసుకుంటే తొందరగా స్ప్రెడ్ అయ్యి తీసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది. కానీ అది తర్వాత తెలిసింది పెద్దయిన తర్వాత అట్లా ఏముండదు అని. థాంక్స్ ఫర్ వాచింగ్.